ఈయనకి శివుడంటే ఇష్టం, నందికి వాహనం కదండి. ఈయనకి కోపం వచ్చింది, ఎక్కడ లేని కోపం. మా శంకరుణ్ణి పట్టుకుని ఇంతంత శాపాలు ఇన్నిన్ని మాటలు అంటాడా, నేను శపిస్తున్నాను దక్షుణ్ణి. ఏమిటో తెలుసా, దక్షుడు ఇవ్వాల్టి నుంచి సంసారమునందు పడిపోవుగాక, భార్య యందు రమించుగాక, కామమునకు వశుడగుడుగాక, ఆహారము మధురమైన ఆహారములు తినడం, రకరకములైన ఆహారములు తినడములు ఎందు వ్యగ్రత కలుగుగాక, వేదము చేత ప్రతిపాదింపబడినటువంటి పూర్వభాగమునందున్న కర్మయందు లంపటొడగుగాక, దక్ష ప్రజాపతిని అనుసరించిన వాళ్ళకి కూడా కర్మలు తప్ప నివృత్తి మార్గమునందు ఆసక్తి కలుగుకుండుగాక, వారికి మోక్షము రాకుండుగాక, నిరంతరము కర్మ పుణ్యము మళ్ళీ సుఖము మళ్ళీ అనుభవించడం, మళ్ళీ జన్మ, ఇలా వాళ్ళు జన్మ చక్రమునందు తిరుగుతుందురుగాక అని ఇన్ని శాపాలు నందీశ్వరుడు ఇచ్చేశాడు. దక్షుడు ఎన్ని తిట్టాడో నందుడు ఎన్ని శాపాలు ఇచ్చాడు. ఎప్పుడైతే నందీశ్వరుడు ఇన్ని శాపాలు ఇచ్చాడో భృగువు కోపం వచ్చింది, ఆయన లేచాడు. అందుకని రేపటి రోజున మనకి జరగబోతున్న దర్శనం శుకబ్రహ్మ దర్శనమే, నాకేం అనుమానం లేదు అందులో. నేను ఎందుకు ఈ మాట చెప్పానంటే, ఉగ్ర పరేత భూ నికేతనుండు ఇన్ని మాటలు వాడి అశివుడైన ఇతనికి శివుడను ప్రమాదం ఎట్లు కలిగే. వాళ్ళకండే లోపలొకటి దాచుకోవడం, బయటకొకటి ఉండడం ఉండదు. ఎంత గోప్యం లేకుండా, ఎంత చక్కగా అరమరికలు లేకుండా కలిసిపోయి ఉంటారు. అలా ఉండడం ఒక్క బ్రహ్మజ్ఞానికి మాత్రమే సాధ్యమవుతుంది. అటువంటి శంకరుణ్ణి పట్టుకుని ఇన్ని మాటలు అన్నాడు. ఆయన ఏం మాట్లాడలేదు, కోపం వచ్చేసి అన్నాడు, ఇన్ని మాటలన్నా నువ్వు పలకలేదు, లేవలేదు, నమస్కరించలేదు, కాబట్టి నిన్ను శపిస్తున్నాను. ఇవ్వాల్టి నుంచి జరిగేటటువంటి యజ్ఞయాగాది క్రతువుల యందు నీకు హవిర్భాగము లేకుండుగాక అని శపించాడు. ఈశ్వరుడికి హవిర్భాగం లేనప్పుడు ఇంకా యజ్ఞం ఏమిటి, యాగం ఏమిటంటే అది యజ్ఞయాగాదులు అనిపించుకుంటాయి, అవి అదో అజ్ఞానం అంతే. కాబట్టి తన పరిధిని దాటిపోయి నీకు యజ్ఞములందు హవిస్సునందు భాగము లేకుండుగాక అని శపించి అక్కడి నుంచి కదిలిపోయి మంచి వేగంతో విస్సురుగా లేచి ఇంటికి వెళ్ళిపోతే అప్పుడు కూడా శంకరుడు ఏమనలేదు. అది విచిత్రం. ఇంత కోప్పడితే, ఇంత శపిస్తే ఏమీ అనలేదు, అలా ఊరుకున్నాడు. అగ్నిహోత్రానికి తగులుతుందండి. మీరు అగ్నిహోత్రంలోకి పట్టుకెళ్ళి అగ్నిహోత్రాన్ని కొబ్బరి చెప్పు పెట్టి కొట్టారనుకోండి, కొబ్బరి చెప్ప కాలిపోతుంది అంతే తప్పించి దానికేమవుతుంది. అది రగిలిపోతున్న బ్రహ్మం, అది దానికి శాపం ఏం తగులుతుంది. అది అర్థం చేసుకోలేకపోయాడు, తను పాడైపోతాడని తెలుసుకోలేకపోయాడు. అయిపోయింది. కానీ లోకంలో ఒక విచిత్రమైనటువంటి తీరుంటుంది. అసలు వాళ్ళు బాగానే ఉంటారు, అక్కర్లేని వాళ్ళకి లేనిపోనేటటువంటి భేషజాలు ఎక్కువగా ఉంటాయి. శివుణ్ణి దక్షుడు తిడుతుంటే భృగువుకి సంతోషం కలిగింది. భృగువుకి సంతోషం కలిగి ఆయనకి కొంచెం విష్ణు ప్రీతి ఎక్కువ భృగువుకి. అందుచేత శివుడు విష్ణువు కన్నా భేదం అనుకుని శివుణ్ణి తిడుతుంటే ఇలా సంజ్ఞ చేశాడు దక్షుడికి. ఓ కానీ 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 అన్నాడు. ఇవన్నీ చూశాడు నందీశ్వరుడు. ఈయనకి శివుడంటే ఇష్టం, నందికి వాహనం కదండి. ఈయనకి కోపం వచ్చింది, ఎక్కడ లేని కోపం. మా శంకరుణ్ణి పట్టుకుని ఇంతంత శాపాలు ఇన్నిన్ని మాటలు అంటాడా, నేను శపిస్తున్నాను దక్షుణ్ణి. ఏమిటో తెలుసా, దక్షుడు ఇవ్వాల్టి నుంచి సంసారమునందు పడిపోవుగాక, భార్య యందు రమించుగాక, కామమునకు వశుడగుడుగాక, ఆహారము మధురమైన ఆహారములు తినడం, రకరకములైన ఆహారములు తినడములు ఎందు వ్యగ్రత కలుగుగాక, వేదము చేత ప్రతిపాదింపబడినటువంటి పూర్వభాగమునందున్న కర్మయందు లంపటొడగుగాక, దక్ష ప్రజాపతిని అనుసరించిన వాళ్ళకి కూడా కర్మలు తప్ప నివృత్తి మార్గమునందు ఆసక్తి కలుగుకుండుగాక, వారికి మోక్షము రాకుండుగాక, నిరంతరము కర్మ పుణ్యము మళ్ళీ సుఖము మళ్ళీ అనుభవించడం, మళ్ళీ జన్మ, ఇలా వాళ్ళు జన్మ చక్రమునందు తిరుగుతుందురుగాక అని ఇన్ని శాపాలు నందీశ్వరుడు ఇచ్చేశాడు. దక్షుడు ఎన్ని తిట్టాడో నందుడు ఎన్ని శాపాలు ఇచ్చాడు. ఎప్పుడైతే నందీశ్వరుడు ఇన్ని శాపాలు ఇచ్చాడో భృగువు కోపం వచ్చింది, ఆయన లేచాడు. ఎలా అయిపోతుందో చూడండి సమాజం, ఎలా అయిపోతుందో చూడండి ప్రపంచం. దక్షయజ్ఞం మనకి నేర్పుతుంది. ఇందులో అసలు విష్ణు స్వరూపం కానీ శివస్వరూపం కానీ ఏమైనా మాట్లాడుతున్నాయా? ఏమీ లేదు, నవ్వుతూ కూర్చున్నారు వాళ్ళు. ఆయన రాలేదు, ఈయన మాట్లాడలేదు. పోనీ నందీశ్వరుని శహబాష్ భలే చేసేవారో బాబు, నేనేమనలేకపోయాను కానీ అనలేదు. అది విచిత్రం. ఆయన అలాగే ఉన్నాడంతే. ఈ భృగువు లేచి అవని ధూర్జటి వ్రతులకు వారు ఎవరైతే ఈ భూమండలం మీద శంకరుడి యొక్క వ్రతాన్ని అవలంబిస్తారో అటువంటి వారు, వారిని అనుసరించడి వారు అటువంటి వారిని అనుసరించి ఎవరు పెడతారో వారు తత్శాస్త్ర పరిబంధులైన వారు. అటువంటి వారు వేదమునందు విరక్తి కలిగి వేదమును దూషించి కర్మకాండని నిరసించి వారందరూ కూడా జడులై
విభూతి పెట్టుకుని జటలు వేసుకుని ఉన్మత్తుల వలె భూమి మీద తిరిగెదరుగాక అని అవని పాషండుల ఎదరని శపించే, అంటే వేద విరుద్ధమైనటువంటి స్థితిని వాళ్ళు పొందుతారని ఆయన శాపం ఇచ్చాడు. భృగువు ఇటు శపించాడు, నందీశ్వరుడు అటు శపించాడు. సభలో పెద్ద కోలాహలం రేగిపోయింది. నవ్వుతూ లేచి శివుడు ఇంటికి వెళ్ళిపోయాడు. చిత్రం ఏమిటంటే ఒక్క మాట మాట్లాడలేదు. ఇంత గొడవ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఎవరు ఎదురొస్తారండి? సహజంగా పార్వతీదేవి ఎదురొస్తుంది. పార్వతీదేవి ఎదురొచ్చిన తరువాత శంకరుడు ఏమనాలి? ఇవాళ సభలో ఎంత అల్లరైందో తెలుసా, మీ నాన్నగారు నన్ను ఏమన్నారో తెలుసా అని జరిగిందంతా చెప్పాలి కదా పార్వతీదేవికి. ఆయన అసలు చెప్పలేదు. అంటే ఎందుకు చెప్పలేదండి? ఇక్కడికి వెళ్ళలేదు. ఇక్కడికి ఏది విడుతుందో అది కదా మనం చెప్తాం. ఆఫీస్ నుంచి ఇంటికి వస్తూనే ఈశ్వరి నీకు మంచి వార్త చెప్తాను, ఇలారా అంటే ఉండండి బాబు కాఫీ పెడుతున్నానంటే పెడదు నీకు మళ్ళీ కాఫీ ఇలారా నీకు మంచి విషయం చెప్తాను. ఎప్పుడు పిలుస్తావు? ఇక్కడ నీకు ఏదో ప్రవేశించింది, అది చెప్పేయాలని సంతోషం, అందుకని పిలుస్తావు. కానీ ఆయన అసలు ఏమీ చెప్పలేదు. అంటే మామగారు ఇన్ని మాటలన్నా ఆయనకి లోపలికి వెళ్ళలేదు. ఆయన భక్తు భర్గుడు, ఆయనకి ఎందుకు ఎడుతుంది? ఆయనకి వెళ్ళలేదు. కానీ కొన్నాళ్ళు అయిపోయింది. దక్షుడు మాత్రం కక్ష వదిలిపెట్టలేదు. ఎలాగైనా సరే అవమానించాలి రుద్రుణ్ణి. ఎందుకు అవమానించాలి? నేను ఇన్ని మాటలు అన్నాను, కనీసం మా అమ్మాయికి వెళ్ళి చెప్పలేదు, మా అమ్మాయి ఫోన్ చేయలేదు, నాన్నగారు మీరు ఇలా అన్నారు కానీ. అంటే ఫోన్ చేయలేదంటే ఆ రోజుల్లో ఫోన్లు ఉన్నాయా అని కాదు, వాళ్ళ అమ్మాయి అన్నట్టు, వాళ్ళు బాధపడినట్టు, వాళ్ళు కొంచెం చిన్నబుచ్చుకున్నట్టు ఎవరూ చెప్పట్లేదు. ఆయన పూర్వంలాగే హాయిగా సాయంకాలం ఎప్పటికి ఇంటికి వెళ్ళిపోయాడండి. మళ్ళీ మొదలెట్టేశాడు డాన్సు. జటాటవీ గలజ్జల ప్రవాహ పావిత స్థలే గలేవలం జలంబితాం భుజంగతుంగ మాలికాం ఢమడ్డమడ్డమడ్డమర్వయం చకార చండ తండవంతనోతున శివశివం అని మళ్ళీ నాట్యం చేసేస్తున్నాడు. తన పనిలో తానున్నాడు, హాయిగా జ్ఞానబోధ చేస్తున్నాడు. మీరు నోరు వేసుకొని అలా తిట్టారా, భృగు తిట్టాడు, నంది తిట్టారని పట్టించుకునేది రాత్రి బాగున్నాడు అంతే. ఆయన పనిలో ఆయన ఉన్నాడు అన్నారు. ఇప్పుడు మళ్ళీ అలా కాదరా, ఏదో ఒకటి చెయ్యాలి అవమానించడానికి. కాబట్టి ఇప్పుడు ఒక కొత్త వ్రతం ఒకటి మొదలుపెట్టాడు. దాన్ని ఒక నిరీశ్వర యాగం, అంటే నేను శంకరుడికి హవిర్భాగములు లేని యాగం చేస్తాను. ఇప్పుడైనా సరే బయటకు వస్తాడు కదా, కోపం వచ్చి చూస్తాను ఏం చేస్తాడు అని ఒక యాగం తలబెట్టి అందరికీ ఆహ్వానాలు పంపించాడు, శుభలేఖలు.